ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇక ఆ అనుభూతిని నా మాటల్లో చెప్పలేను పిన్ని. అది చెప్తే అర్థం కాదు అక్షయ్. అత్తయ్య గారిని తీసుకుని మేమందరం కూడా కాలినడకతో గుడికి వెళ్తే ఆ అనుభూతి మాకు అర్థమవుతుంది. అయినా సరే నువ్వలా గుడికి వెళ్ళకూడదు నాన్నా. నీ రేంజ్ ఏంటి? ఇంకెప్పుడు వెళ్ళినా కారులోనే వెళ్ళాలి. శ్రావణికి మొక్కుందనో ఇంకెవరో ఏదో చెప్పారనో నువ్వు కాలినడకతో వెళ్ళడానికి వీల్లేదు. అసలే మన శత్రువులు మనల్ని దెబ్బతీయాలని సమయం కోసం ఎదురు చూస్తున్నారు. నువ్విలా వెళ్ళడం మంచిది కాదు నాన్నా. శ్రావణి పక్కనుండగా అక్షయ్కేం కాదత్తయ్యా. పిన్ని, ఈరోజు శ్రావణి కోసం కాలినడకతో గుడికెళ్ళాను. ఇక మీదట మీ మాట తప్పను. ఎలాగో అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నాకు తెలిసి అక్షయ్ గుడి బాధ్యతలు నాకే అప్పగించాలని ఫిక్స్ అయినట్టున్నాడు. అదే ఇప్పుడు అందరి ముందు చెప్పబోతున్నాడు. పిన్ని, గుడి బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న పెద్ద బాధ్యతని నాకు అప్పగించింది మీరే. ఆ బాధ్యతని నేను ఎవరికి అప్పగిస్తానన్న విషయం పక్కన పెడితే ఎంతో విలువైన అమ్మవారి నగల్ని పూజ పూర్తయిపోగానే దేవాదాయ శాఖ వాళ్ళకి అప్పగించాలని నిర్ణయించుకున్నాను. రే అక్షయ్, ఏమంటున్నావు? అమ్మవారి నగలన్నీ దేవాదాయ శాఖ వారికి అప్పగిస్తానంటున్నావా? అవునరా, ఆ నగలు అక్కడుండడమే కరెక్ట్ అనిపించింది. అందుకే ఆ నగల్ని దేవాదాయ శాఖ వాళ్ళకి అప్పగిస్తున్నాను. అక్షయ్, ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? అవును పిన్ని, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మరి గుడి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తున్నావురా? కోర్టు తీర్పిచ్చినట్టుగా గుడి బాధ్యతలన్నీ శ్రావణియే చూసుకుంటుంది. కానీ అన్నిటికీ పెద్దరికంగా పిన్నే ఉంటుంది. అదేంటన్నయ్యా, అమ్మకే పూర్తిగా గుడి బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుంది కదా. శాంభవి, ఇప్పటికే పిన్ని మీద ఎన్నో బాధ్యతలున్నాయి. ఈ గుడి బాధ్యతలు కూడా పిన్నికి అప్పగించి పిన్నిని ఇంకా ఇబ్బంది పెట్టలేను. మీరేమంటారు పిన్ని? నీ ఇష్టమే నా ఇష్టం అక్షయ్. నువ్వు ఎలా అంటే అలా. నీ నిర్ణయానికి నేనెప్పుడైనా అడ్డు చెప్పానా? నాకు తెలుసు పిన్ని, మీరు నన్ను బాగా అర్థం చేసుకుంటారని. అందుకే నిర్ణయం తీసుకున్నాకే మీతో చెప్పాను. పర్వాలేదు నాన్నా, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఈ ఇంట్లో ఎవరు నా కొడుకు నిర్ణయానికి అడ్డు చెప్పడానికి వీల్లేదు. వాడు ఎలా చెప్తే అలా జరగాలి. అలాగే అత్తయ్య. శాంభవి, ఏంటి ఇంకా అలా చూస్తున్నావు? రా, నీతో మాట్లాడే పనుంది. రా రా. వీడసలు నగల గురించి ఏమనుకుంటున్నాడో? ఆ నగలు దక్కించుకోవడానికే నేను ఎప్పటి నుండో కలలు కంటున్నాను. అంత ఈజీగా వాటిని వదులుకుంటానో? ఏం చెయ్యాలిప్పుడు? ఆ నగలన్నింటినీ ఎలా లాక్కోవాలి? ఏమీ అర్థం కావడం లేదు.
ఎలా ఉన్నావు? దీపమ్మ నిన్నే. నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? చూస్తుంటేనే తెలియట్లేదా దీపా? శ్రావణి ఈ ఇంటి మహారాణిలాగా వెలిగిపోతోంది. ఏంటి దీపా ఇలా వచ్చావు? ఆఫీస్ వర్క్ మీద వచ్చానాంటీ. అలాగే మిమ్మల్ని అందరినీ ఒకసారి పలకరించాలనుకున్నాను. ఇంత జరిగాక కూడా అవేవి మనసులో పెట్టుకోకుండా మళ్ళీ వచ్చావు చూడు. నిజంగా గ్రేట్ దీపా నువ్వు. సత్యపండు, నువ్వు నోర్మి. మ్మ్. ఇప్పుడు అదంతా నీకు అవసరమా? దీపా, మీ అమ్మా నాన్న అన్నయ్య ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారాంటీ. సరే దీపా, వచ్చిన పని చూసుకొని వెళ్ళు. లేదాంటీ, నా మనసేం బాలేదు. కాసేపు మీ అందరితో టైం స్పెండ్ చేసి వెళ్తాను. అలాగే. శ్రావణి, తనకి కాఫీ ఇవ్వు. ఏంటి దీపా, ఏంటి అలా చూస్తున్నావు? మీ ఈడు జోడు బాగుంది సంధ్య. కంగ్రాట్స్. థ్యాంక్ యూ దీపా. కానీ ఎవ్వరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నారెందుకని? ఎవ్వరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నారెందుకని? దీపా, వాళ్ళ పెళ్లి ఒక మిస్టరీ. దాని గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? అవునమ్మా, కొన్ని మిస్టరీస్ గురించి తెలుసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. లేదంటే మన బుర్ర పాడైపోతుంది. అది బుర్రున్నోళ్ళకి లేండి, మీకా ఛాన్స్ లేదు. వాణి, దీపమ్మకి ఏం కావాలో చూసుకో. నేను ఇప్పుడే వస్తాను. రండి దీపమ్మ. సుబ్బారావు గారు. ఆ? హలో సుబ్బారావు గారు, మన స్వీట్ షాప్ నుంచి ఒక 2 కేజీల లడ్డు, కేజీ కారపూస పంపించండి. ఏం మనిషో, ఎప్పుడూ తిండిగోలే. ఛే. విశ్వ, దీప ఆఫీస్ పనితో పాటు ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చినట్టుంది. దీప ఏం తెలుసుకున్నా తనేం చేయగలదు చెప్పు. తన గురించి నువ్వేం ఆలోచించుకో. పద. దీపమ్మ, ఏంటి ఆలోచిస్తున్నారు? అది కాదు వాణి, ఈ శాంతి ముహూర్తాలు, ఈ శోభనం ఏర్పాట్లు పెద్ద వాళ్ళందరూ అంటే బామ్మ లాంటి వాళ్ళు అరేంజ్ చేయాలి.